వారము ఉయ్యాలో మేడారం గట్టు ఉయ్యాలో మేలైన వారము ఉయ్యాలో జారు జారు బండ ఉయ్యాలో జంపన్న వాగు 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 ఉయ్యాలో శిఖరాది గట్టు ఉయ్యాలో సిగి మేడారం ఉయ్యాలో శిఖరాది గట్టు ఉయ్యాలో సిగి మేడారం ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామే శ్రీరామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రాగమిత్తరాలు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమిత్తరాలు ఉయ్యాలో 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 ముత్యాల పోసు ఉయ్యాలో ఉయ్యాలో ముత్యాల పోసు ఉయ్యాలో ఉయ్యాలో ఐదేని మల్ల ఉయ్యాలో ఉయ్యాలో ఐదేని మల్ల ఉయ్యాలో కొరత ఉయ్యాలో కౌరెలి గుల్ల ఉయ్యాలో ఉయ్యాలో కౌరెలి మల్ల ఉయ్యాలో ఉయ్యాలో యార మల్ల ఉయ్యాలో సిరికలారి గట్ట ఉయ్యాలో సిరి మేడారం ఉయ్యాలో సిరికలారి గట్ట ఉయ్యాలో సిరి మేడారం ఉయ్యాలో హంసలారి గట్ట ఉయ్యాలో అది మేడారం ఉయ్యాలో హంసలారి గట్ట ఉయ్యాలో అది మేడారం ఉయ్యాలో మేడారం గట్ట ఉయ్యాలో మేలైన వారము ఉయ్యాలో మేడారం గట్ట ఉయ్యాలో మేలైన వారము ఉయ్యాలో జారు బండ ఉయ్యాలో జంపన్న వాగు ఉయ్యాలో జారు జారు బండ ఉయ్యాలో జంపన్న వాగు ఉయ్యాలో జారు బండ ఉయ్యాలో జంపన్న వాగు ఉయ్యాలో జారు జారు బండ ఉయ్యాలో జంపన్న వాగు ఉయ్యాలో శిఖరాది గట్టు ఉయ్యాలో సిగి మేడారం ఉయ్యాలో శిఖరాది గట్టు ఉయ్యాలో సిగి మేడారం ఉయ్యాలో కంకావనముల ఉయ్యాలో నువ్వు ఉన్నవమ్మ ఉయ్యాలో కంకణముల ఉయ్యాలో నువ్వు నమ్మ ఉయ్యాలో నీ భర్త చూడు ఉయ్యాలో పయుడిద్ద రాజు ఉయ్యాలో నీ భక్తుడు ఉయ్యాలో కవితరాజు ఉయ్యాలో నీ అల్లుడమ్మ ఉయ్యాలో
మనకి ఇక్కడ మాత్రం చిన్న సమ్మక్క మాదిరి కనబడుతుంది. సో అందరికి సలహాలు ఇచ్చేసి మనం మంచి కోసం చేసేటువంటి అమ్మ గురించి మాట్లాడదాం. దేవుడి గురించి సో మనం గురించే బతున్నాం మేము నాన్న. మొత్తం మొదటి నుంచి చెప్తారా? మేము ఇప్పుడు 32 సంవత్సరాలు మాకు అమ్మవారు వచ్చి రక్తసారలమ్మ నా ఇంటి మీదకి వచ్చింది. సమ్మక్క బిడ్డని నేను ఇన్ని రోజుల నుంచి కూడా రాజ్యం వెళ్ళుకుంటూ వస్తాను. లోకాన్ని అందరినీ బాగా చేసుకుంటూ వచ్చినాము. కొంచెం ఏజ్ బారైంది. మీ దేవుడు వచ్చినా కూడా భక్తులనే చూసినాము. మా ఇంటి వరకు కూడా ఏం చూసుకోలేకపోయినాం మేము. మా ఇండ్లు కూడా చుట్టూ గుడిచలే. ఇక్కడ ఎట్టున్నామో మేము అక్కడ అట్టనే ఉన్నాం. మేము తల్లి మీదనే ఆధారపడి పడతాను. పెట్టిన ముద్దతోటే ఆధారపడతాను. మేము సంవత్సరానికి 4 సార్లు వస్తాము. మేము ఈ అమ్మవారి కాడనే దర్శనం అయిపోతాం. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకు సమ్మక్క సారల కంటే సో వీడికి ఈ అడుగు మీద పెట్టంగానే మనకు దేవుడు వస్తా అంటారు. సో మనకు దేవుడు వస్తే కొందరు ఏంటంటే ఇప్పుడు కాసులు వస్తారు కానీ దాని వెనుకున్నటువంటి కష్టం చూస్తలేరు. ఎందుకంటే నీ అమ్మకు చదువు వచ్చినా చదువు రాకపోయినా పర్లే, ఆ దేవుడు కష్టం వచ్చిందంటే ఆ దేవుని తలుచుకుంటారు కానీ ఆ పైసలను తలుచుకోరు. కాబట్టి ఆ దేవుని నమ్ముకున్నటువంటి ఈ అమ్మ, సో ఆ అమ్మ మంచి దీవెనలతోటే బతుకుతున్నాము. మేము మా వంశము మాకు వచ్చేటువంటి తరాలు కూడా మంచిగా బతుకుతున్నారు. ఆ విలువ ఇవ్వండి. మనుషులకు అంటే పెద్దవాళ్ళకి విలువిస్తే ఆ పెద్దదరికం నిలబెట్టినటువంటి ఈ మతతత్వాలు కూడా నిలబడతాయి. అలానే మన హిందూ ధర్మం కూడా నిలబడుతుంది అంటూ మన అమ్మ చెప్తుంది. సో అమ్మకు ఏంటంటే చేయడానికి శక్తి లేదు కానీ దేవుడికి మాత్రం కడుపు నిండా గుండె నిండా దేవుడే ఉన్నాడు, మా తల్లి ఉన్నా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. థ్యాంక్ యూ. సో యాదవ్ కొడుకులు, నా పెద్ద కొడుకు కానిస్టేబుల్, నా చిన్న కొడుకు ఇట్లా పని చేసుకుంటాడు. మేము ఇట్లనే ఇంకా పేదరికం వెంబడే బతికినాం. అమ్మవారి ఇచ్చిన జీవంతో మేము బతున్నాం. ఎవరైనా అమ్మని నమ్ముకున్న వాళ్ళకు పువ్వే పెట్టింది. అమ్మని అసలు దూరం చేయొద్దు. భక్తులు ఈ పిల్లల వల్లనే దేవుడు వచ్చిన పిల్లలు ఆగం చేయొద్దు. అమ్మవారితోటే నీట్గా బతకాలి. సో యాదవులు అంటేనే కొమరవెల్లి. సో కొమరవెల్లి తర్వాత మనకి ఇక్కడికి బాట పడ్డదంటే సో అర్థం చేసుకోండి. సో ఇక్కడి విలువ ఉన్నది మన శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ప్రతి సంవత్సరం కోట్ల మంది, లక్షల మంది ఇక్కడ దర్శించుకోవడం వెళ్ళడం జరుగుతున్నది. సో మనం కూడా మనకు తెలియని వాళ్ళకు కూడా సో మన దేవుని యొక్క విలువ ఇవ్వాలి. మన తండ్రికి అయినా పర్లే, గురువులు చెప్పే సారుకు మనం నమస్తే పెట్టినప్పుడు అలాంటి మన జీవితాన్ని నిలబెట్టి మన దేశాన్ని నిలబెట్టేటువంటి మా అమ్మవారికి అందరికీ ఏ అమ్మవారు అయినా పర్లే ఒక నమస్కారం, ఒక కొబ్బరికాయ తోస్తే కొబ్బరికాయ, ఒక ఫలమో పండో ఇవ్వండి. సో థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా మన జాతర అంటేనే ఒక్క ముక్కట్లో చెప్పాలంటే సుక్క ముక్క అంటారు. కానీ సుక్క మాత్రం ఇక్కడ ఆరబోస్తారు అన్నట్టు. మనకు కళ్ళు బొట్టు అలానే మందు బొట్టు అంటారు కదా, చూస్తున్నారు కదా. సో ఈ బొట్టు ఆరబోయేది మాత్రం సో ఏ కార్యక్రమం జరగదు. మనం మేకపోతైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, కోడైనా పర్లేదు, జరి తీయాలంటే బొట్టు పోయాల్సిందే. థ్యాంక్ యూ. బోనము బొట్టు ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. వీడియో గుడి చుట్టూ, గుడి వాతావరణం, మన సారలమ్మ దెబ్బలు ఎలా ఉన్నాయి. కన్నెపల్లి అంటే అందరికి పేరు మాత్రమే కన్నెపల్లి అని పేరు తెలుసు. కానీ అదే అన్ని తీరులా మనకి ఇక్కడ కూడా రావాలి, బాటలు పడాలి, పోతేనే డెవలప్మెంట్ కదా. ప్రశాంతంగా ఉందని తెలుసునే కదా నలుగురు వచ్చిపోయేది. సో చూపించాలి. సో వాళ్ళ యువతరం కూడా రావాలి. వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా నమ్ముకోవాలి. వాళ్ళ భర్తలను కూడా తీసుకురావాలి ఫ్యూచర్లో. జాతర అంటే చుట్టుపక్కల ఉన్న అన్నీ చూసుకోవాలి. తిరుపతికి పోతే ఎట్లా చూసుకుంటామో మనం మేడారం జాతరకు వచ్చినామంటే అన్నీ చూసుకోవాలి. ఇక ఈ గుర్తి చూస్తున్నాం ఎట్లా గుర్తి ఇంత మహాలక్ష్మి లక్ష్మి, అష్టలక్ష్మి, 1 లక్ష్మి మిస్ అయిందనుకోండి. ఇక్కడ కూర్చొని హాయ్ రే, బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నావు. నువ్వు డైమండ్, పెద్ద డైమండ్. ఆ డైమండ్ వాల్యూ లేదు ఉన్నంతవరకు. ఎక్కడ? వాట్ ఈస్ యువర్ నేమ్? ఆద్య. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీ? యా, ఐ వాస్ నాట్ స్టార్టెడ్ స్టిల్ అంటవా? అమ్మ పేరు ఏం పేరు? మమ్మీ పేరు ఏం పేరు?
మమ్మీ పేరు అంటే చెప్పు. చెప్పరా అని చెప్పు. మమ్మీ పేరు అమ్మ పేరు మమ్మీ సో చూస్తున్నారు కదా మనకు సార్లమ్మ టెంపుల్కి ఈ యంగు కోలాగలు వచ్చి రీడికి వాళ్ళకు ఆకలి టైం అయింది కాబట్టి గోపుతాంది కాబట్టి చిప్పలు తింటున్నారు, కొబ్బరి చిప్పలు. ఈ చిన్నప్పుడు మనం బెల్లం తోటి కాంప్రమైజ్ కాకుండా తిన్నాము, వీళ్ళు మాత్రం కాంప్రమైజ్ తింటారు. ఏ బెల్లం లేదు, డైరెక్ట్ కుడకనే బెల్లం వస్తేనే బెల్లం వస్తుంది ఇక. సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు మేడారం వస్తే కనపల్లిలో ఉన్నటువంటి సార్లమ్మ టెంపుల్ దర్శించుకోండి. సో ఈ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఆ అమ్మ వాళ్ళు వయసులో ఉన్న పంచులు వస్తున్నారు, ఇప్పుడు వయసుకు వచ్చే కొడుకులు వస్తున్నారు, మనవాళ్ళు వస్తున్నారు, అందరు బిడ్డలు వస్తున్నారు కాబట్టి అందరు నమ్ముకోవాలి. థ్యాంక్ యూ. ఇగో చూడండి వ్యూవర్స్, పెద్దవాళ్ళే దేనికైనా ముందు జోబుల నుంచి తీయాలన్నా పర్లేదు, ఏమన్నా కొట్టాలన్నా తిట్టాలన్నా మాట్లాడాలన్నా కూడా పెద్దవాళ్ళే ముందు ఉండాలి. చిన్నవాళ్ళు ఏం లేదు, పేరుకు మాత్రమే కోలాగాలంటారు. వద్దు వద్దు మన దేవుని దగ్గరికి వచ్చిన అక్కడ. సో థ్యాంక్ యూ. మనకు సారలమ్మకు దగ్గరికి వచ్చినటువంటి భక్తులతో మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాము, వాళ్ళు కూడా హ్యాపీగా అయ్యారు కాబట్టి ఆడ మొక్క ఉపయోగించుకున్న తర్వాత ఇక్కడికి హ్యాపీ జర్నీ, అందరికీ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఖమ్మం నుంచి వస్తున్నటువంటి మన ఖమ్మం బిడ్డలు శ్రీరాముని యొక్క ఆశీస్సులతో వాళ్ళ దీవెనలు ఎప్పటికీ ఉంటాయి వాళ్ళకు. సో వాళ్ళు దీవిస్తున్నారు అందరికీ, అందరూ హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.